హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈ రోజు వీడియో ఏంటిదంటే కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ ను ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. కంప్యూటర్ వర్క్ లేదా ఎంబ్రాయిడరీ వర్క్ అని కూడా అంటారండి. ఈ బ్లౌజ్ సైజు 28 సైజ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ని ముందు మనము మెజర్మెంట్ చూసుకొని బ్లౌజ్ లైనింగ్ ని కట్ చేసుకోవాలి. లైనింగ్ ని కట్ చేసుకున్న తర్వాత వర్క్ బ్లౌజ్ ఉంది కదా, దానిపైన బ్యాక్ నెక్ పెట్టాలి. హ్యాండ్స్, నెక్, ఫ్రంట్ నెక్ అవన్నీ లైనింగ్స్ దానిపైన పెట్టి అవి ఎలా ఉన్నాయో అలా చుట్టూ కట్ చేసుకోవాలి. అన్ని దానికి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను బ్యాక్ నెక్ కుట్టాలనుకుంటున్నానండి. అందుకనే బ్యాక్ నెక్ వర్క్ ది అలాగే లైనింగ్ ది రెండు తీసుకోవాలి. మనము బ్లౌజ్ మెజర్మెంట్ తో లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసుకుంటాం కదా, అప్పుడు నెక్ పొడవు పెట్టుకొని రౌండ్ గా గీసుకుంటాం కదా, దానిని అలానే ఉంచాలి. నెక్ అసలు కట్ చేయొద్దండి. మనం లైనింగ్ ని డబుల్ ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుంటాం కదా, హాఫ్ నెక్ వస్తుంది కదా, దానిని ఉల్టా వేసి రబ్ చేస్తే దానికి ఖర్చు పడుతుంది. నెక్ ఇలా రౌండ్ ఉంటుందో అలా ఆ విధంగా వస్తుందండి. ఆ విధంగా ఉన్న తర్వాత దానిని కట్ చేయకుండా అలానే ఉంచుకోవాలి. ఫస్ట్ వర్క్ బ్లౌజ్ సీదా వేసిన తర్వాత దానిపైన లైనింగ్ వేయాలి. లైనింగ్ వేసినాక నెక్ పొడవు ఎంతుందో చూసుకోవాలి, వెడల్పు కూడా ఎంతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం లైనింగ్ లో కట్ చేసుకున్న నెక్ ఈ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ లో నెక్ కొంచెం పెద్దగా ఉందండి. అలానే కుడితే బ్లౌజ్ వెడల్పు అవుతుంది, జారిపోతుంది. అయితే నెక్ సమానంగా రావాలంటే ఏం చేయాలంటే, వర్క్ బ్లౌజ్ ఉంది కదా, వర్క్ బ్లౌజ్ లో షోల్డర్ దగ్గర నెక్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇక్కడ వరకు కాకుండా మధ్యలో కొంచెం క్లాత్ ఉంటుంది. దానిని కొంచెం ఫోల్డ్ చేసి దానికి ఒక పిన్ను పెట్టాలి. అలా పిన్ను పెట్టడం వల్ల నెక్ కొంచెం దగ్గరికి అవుతుందండి. ఆ పిన్నును అలాగే ఉంచి దానిపైన లైనింగ్ వేయాలి. లైనింగ్ వేసి మొత్తం చుట్టూ నెక్ ఎలా ఉందో అలా సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ పిన్నులు పెట్టాలి. మనం ముందు వర్క్ బ్లౌజ్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి పిన్నులు పెట్టుకోమని చెప్పాను కదా, ఇప్పుడు ఆ వర్క్ బ్లౌజ్ ను ఉల్టా వేయాలి. ఉల్టా వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. మెల్లగా వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టుకోవాలి. కాకపోతే ఈ వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకోవాలండి, చాలా నీట్ గా వస్తుంది. సింగిల్ పాదం అయితేనే కుట్టనీకి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ వర్క్ మొత్తం కట్ వర్క్ షేప్ లో వచ్చిందండి. ఇది కుట్టేటప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది. మెల్లగా కుట్టాలి. మరియు అది ఒంకొలొంకొలు ఉంటుంది కదా, అది ఎక్కడ తిరిగితే అక్కడ తింపుకుంటూ మెల్లగా నీట్ గా కుట్టాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేయాలండి. దీనిపైన నుండి ఉల్టా తింపిన తర్వాత మళ్ళీ వర్క్ మీద వేయనికి రాదు కదా, అందుకే ఊడిపోకుండా ఉంటుంది. కాబట్టి రెండు కుట్లు ఉల్టా కుట్టినప్పుడే వేయాలి. ఈ వర్క్ ఎలా ఉందో అలా చూసుకుంటూ కుట్టుకుంటూ మనం క్లాత్ ని పక్కకు జరపాలంటే సూదిని కిందికి దింపి పాదాన్ని పైనకు లేపి మనము క్లాత్ ని సరి చేసుకోవాల్సి ఉంటుందండి. అలా అయితేనే చాలా నీట్ గా వస్తుంది. చూడండి నేను ఏ విధంగా కుడుతున్నాను అదే విధంగా కుట్టుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి ఈ వీడియో వెళ్ళగలుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ దోస్తులకి, మీ చుట్టాలకి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను నొక్కండి. నేను చేసిన వీడియోలు అన్ని మీకు వస్తాయండి. ఇలా ఉల్టానే డబల్ కుట్టు వేసిన తర్వాత ఈ వర్క్ పక్క నుండి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కట్ మార్కులు పెట్టినాక ఉల్టా తీయాలి. ఉల్టా తీసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఉల్టా తీసేటప్పుడు కూడా కట్ వర్క్ షేప్ లో ఉంది కదా, ఈ వర్క్ మొత్తం బయటకు వచ్చేటట్టు చూడాలి. ఈ విధంగా మంచిగా నీట్ గా తీసేసుకోవాలండి. ఇలా తీయడం కూడా చాలా టైం పడుతుంది. ఎక్కడికి వెళ్ళి మొత్తం తీసేసినా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వర్క్ ని ఉల్టా తీసేటప్పుడు లైనింగ్ కనిపించకుండా చూసుకోవాలి. లైనింగ్ కనిపిస్తే మంచిగా కనిపించదు. లైనింగ్ లోపలికి ఉండేటట్టే చూసుకొని చుట్టూ ఒక కుట్టు కుట్టుకోవాలి. ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలండి. సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా కుడతామో అలానే కుట్టేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ పెట్టుకున్న తర్వాత కుట్టుకోవాలి. కుట్టేసుకోవడం అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ వచ్చింది కదా, అది కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. అన్ని ఇలా
కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి వర్క్ కొంచెం పెద్దగా వచ్చింది. ఈ బ్లౌజ్ కి నెక్ అంత పొడవు లేదు, అందుకే ఈ విధంగా కుట్టానండి. ఫ్రంట్ నెక్ పొడవు ఎంతుందో అంత చూసుకొని పెట్టి వీడియోలో చూపించినట్టు కుట్టేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలి. అలాగే క్రాస్ బెల్టులు కూడా కుట్టాలండి. కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి పెట్టాలి. ఉక్సు పట్టి కాజా పట్టి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఒకదానికి నెక్ పీస్లతోని నెక్ కుట్టేసుకోవాలండి. ఎందుకంటే కుడివైపు ఉన్న దానికి వర్క్ వస్తుంది కదా, ఎడమ వైపు ఉన్న దానికి వర్క్ రాదు. అలా అని నెక్ పీస్ తోని నెక్ కుట్టేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత కుట్టనికి రాదు. షోల్డర్ జాయింట్ చేసినాక ఎందుకు నెక్ కుట్టనికి రాదు అని అంటే, మనకి బ్యాక్ వర్క్ వచ్చింది కాబట్టి నెక్ పీస్ వేయనవసరం లేదు. అలాగే ఫ్రంట్ సైడ్ కుడివైపు ఉన్న దానికి కూడా వెయ్యం కదా, ఈ ఎడమ వైపు ఉన్న దానికి నెక్ కి కంపల్సరీ వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ వేసుకునేది ఉంటే షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కూడా వేసుకోనికి నెక్ పీస్ వేసుకోవడానికి లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ కి దీనికి ఖచ్చితంగా కుట్టుకున్నాకనే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. నెక్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సీదా వేసి బ్యాక్ పార్ట్ ఉల్టా వేసి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నాను చూడండి. మనము నెక్ పీస్ కుట్టుకున్నాం కదా కుడివైపు ఉన్న దానికి, దాని ఎమ్మింగ్ ఎంత దూరం చేస్తామో దానిని మలిచి కుట్టుకోవాలండి. మళ్ళీ కుట్టిన తర్వాత ఎమ్మింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలా అని ఎమ్మింగ్ ఎంత వరకు చేస్తామో అంతవరకు మలుచుకొని షోల్డర్ జాయింట్ చేయాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయింది. బ్లౌజ్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ చూసుకుందామండి. హ్యాండ్స్ ఈ వర్క్ ఎలా ఉందో దాని చుట్టూ కుట్టేసుకోవాలి. అలాగే వర్క్ కుట్టిన తర్వాత హ్యాండ్ కి చుట్టూ పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కి లోతు తీయాలండి. లోతు తీసిన తర్వాత మార్కర్ తోని ఆ లోతు తీసిన దగ్గర చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకోవాలి. అది ఫ్రంట్ సైడ్ వేసుకోవాలని మనకు గుర్తుండనికి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ కి వచ్చేటట్టు చూసుకొని ఒక వైపు కుట్టాలి. ఒక వైపు కుట్టిన తర్వాత ఇంకొక వైపు కుట్టాలి. అలా కుట్టినాక మళ్ళీ దానిపైననే డబల్ కుట్టు వేయాలండి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుంది. చాలా నీట్ గా వచ్చింది చూడండి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత సైడ్ కి జాయింట్ వేయాలండి. జాయింట్ వేసిన తర్వాత మనకి బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర కింది వైపు మొత్తం 3 మార్కింగ్లు చేసుకొని కుట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ హ్యాండ్స్ అన్ని చాలా నీట్ గా వచ్చాయి. ఫ్రంట్ సైడ్ కూడా చాలా నీట్ గా వచ్చింది చూడండి. మీరు ఈ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నాకు చాలా ఎక్కువ టైం పట్టిందండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.